దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మన కోసం ఏది సిద్ధం చేశాడో దాన్ని పొందుకోవడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఎన్నో రకాలైనటువంటి సమస్యల వలన, ఇబ్బందుల వలన కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ఆ నలిగినటువంటి పరిస్థితుల్లో మనకు తోడు ఎవరు అనేది మనకు ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నీ హృదయము నలిగిపోయి ఉందేమో, ఏ విషయాన్ని గురించి నీవు నలిగిపోయి ఉన్నావో, ఏ విషయాన్ని గురించి నువ్వు మదన పడుతూ ఉన్నావో, ఏ విషయాన్ని గురించి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, నీకు నేను మహాదుర్గముగా ఉంటాను. ఎంతమంది శత్రువులు నీ మీద దండెత్తి వచ్చినా, ఎన్ని విధాలుగా శోధనలు మీ మీద అలుముకోబోయినా నేను అడ్డుగా ఉంటాను. నీకు మహాదుర్గముగా నేను ఉంటాను. నాలో నువ్వు భద్రంగా ఉంటావు, నాలో నువ్వు క్షేమంగా ఉంటావు, నాలోనే నీకు సుఖము, సౌఖ్యము, క్షేమము, ఆశీర్వాదము అన్నీ ఉన్నాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు ఉజ్జీవింపజేస్తాడని తన వాక్యం ద్వారా తెలియచేశాడు కదా. కాబట్టి ఈ రోజున విశ్వాసముతో మనకున్నటువంటి నలిగిన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి మహాదుర్గమైన ఆయనలోకి మనం ప్రవేశించి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము, అభిషేకము నిత్యము మనము పొందుకుందుముగాక. క్షేమముగా జీవించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. నలిగిన వారికి మహాదుర్గముగాను, ఆపదలలో ఉన్నవారికి మహాదుర్గముగాను ఉంటానని తెలియచేసినటువంటి దేవ, మమ్మను తప్పించడానికి, కాపాడడానికి, క్షేమాన్ని ఇవ్వడానికి, ఏ విధంగా కూడా కృంగిపోకుండా లేవనెత్తడానికి మీరు మాకు దుర్గముగా ఉన్నందుకై స్తుతిస్తూ ఈ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారిని, యానివర్సరీ జరుపుకుంటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మెండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.